రేపు తెలంగాణ బంద్. బీసీ సంఘాలన్నీ కూడా బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో వివిధ పార్టీల మద్దతు ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. సో బంద్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పాత్ర అయింది. ఇది చివర్లో అంటే దీంట్లో చెప్తాను నేను ఏం చేయబోతా ఉన్నాం, ఏం కథ, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ పాత్రలో ఉండబోతా ఉంది, ఇవన్నిటి కూడా కాసేపట్లో చెప్తా. ఇక అంతకంటే ముందు మనకు కొంత హిస్టరీ తెలవాలి. హిస్టరీ తెలుసుకుంటేనే భవిష్యత్తును రాసుకోగలుగుతాం. ఈ 9 జీవో ఏదైతే ఉందో, జీవో నెంబర్ 9, దాని కాలక్రమేణం అంతకుముందు జరిగిన కార్యక్రమాలు ఈ అన్నిటి మీద చేస్తూ ఉన్నాం. ఇక దాని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర క్యాబినెట్ ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏదైతే ఇందులో పోటీ చేసేటువంటి వాళ్లకు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉండొద్దు అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనను ఎత్తివేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మీరు చూసుంటారు వీడియో, నేను శాసన మండలిలో ఆ తర్వాత అనేక సార్లు ఈ వేదిక మీద ఈ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయాలని పోరాటం చేసిన. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తూ ఉంటే కూడా నేను చైర్మన్ గారి దగ్గర అనుమతి తీసుకొని నేను శాసన మండలిలో మాట్లాడినటువంటి మాటలు మీ అందరికీ తెలిసిందే. నేను ఎందుకు మాట్లాడుతున్న ఆ మాటలు అనేది అగ్రవర్ణం వాళ్ళకు తెలుసు. నేను ఎందుకు ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నా అనేది అగ్రవర్ణం వాళ్ళకు తెలుసు, అగ్రవర్ణ పాలకులకు తెలుసు, మన నాయకులకు అప్పుడు తెలియదు. వాళ్ళకంటే 10 రోజుల ముందే నేను వాళ్ళ కుట్రను పసిగట్టి వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారు, మనం ఏం చేయాలనేటువంటి డీప్ థింకింగ్ చర్చని నేను నాలో నేనే చేసుకొని దానికి ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని చూస్తాను. ఈ క్రమంలో లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, మీ ముందు కాసేపట్లో ఒక ఆప్షన్ పెడతా. అది ప్రజలకు ప్లస్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలకు, యాక్టివ్ మెంబర్స్కి. ఇది మహేష్ కుమార్ గౌడ్ గారో, లేకపోతే కేటీ రామారావు గారో, లేకపోతే రామచంద్రరావు గారో వీళ్ళు మద్దతు ఇచ్చినట్టుగా కాదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెజారిటీ ప్రజల నిర్ణయం మేరకు పనిచేస్తుంది. సో దానికి సంబంధించి మీతో మాట్లాడతా కాసేపట్లో. కానీ ఏం జరిగింది, ఇప్పుడున్నటువంటి నాయకత్వం ఏం చేసింది, మనమేం చేయాలనేటువంటి టాపిక్లోకి పోయే కంటే ముందు ఇద్దరు పిల్లల నిబంధన పైన, ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేయాలని చెప్పి నేను శాసన మండలిలో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూడండి. నిబంధన ఏదైతే పెట్టుకున్నామో సార్, కేవలం మన రాష్ట్రం పెండింగ్ లో ఉంది. దయచేసి అక్కడ పెట్టొచ్చు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ ద్వారా కన్సిడర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. వాళ్ళకేం లేదు బీసీల విషయంలో సార్, ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే పెట్టుకున్నామో సార్, కేవలం మన రాష్ట్రం పెండింగ్ లో ఉంది. దయచేసి తమరి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ ద్వారా కన్సిడర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. వాళ్ళకేం లేదు మీడియాలో వాళ్ళే బీసీల విషయంలో సార్ కొద్దిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీని, అన్న ఇది మనది, మా బీసీలకు సంబంధించినటువంటి అంశం, మీరు దయచేసి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయమనండి అన్న. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయడానికి మీరు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతాం. ఆ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయమని డిమాండ్ చేయండి అన్న, డిమాండ్ చేయండి అన్న. రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎత్తేయమని డిమాండ్ చేయండి అన్న. సార్ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలి సార్. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అవకాశాలు పెరుగుతాయని తమ ద్వారా తెలియజేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండేది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ నిలబడే ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే పెట్టుకున్నామో సార్, కేవలం మన రాష్ట్రం పెండింగ్ లో ఉంది. దయచేసి తమరి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ ద్వారా కన్సిడర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్.
వాళ్ళకేం లేదు. బీసీల విషయంలో సార్ కొద్దిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీని, అన్న ఇది మనది, మా బీసీలకు సంబంధించినటువంటి అంశం, మీరు దయచేసి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయమనండి అన్న. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయడానికి మీరు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతాం. ఆ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయమని డిమాండ్ చేయండి అన్న. డిమాండ్ చేయండి అన్న, రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎత్తేయమని డిమాండ్ చేయండి అన్న. సార్ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలి సార్. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అవకాశాలు పెరుగుతాయి. సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. నేను అంత బలంగా ఈ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయాలనేటువంటి అంశాన్ని ఎందుకు అంత బలంగా పట్టుకున్నా, ఎందుకు ప్రభుత్వంతో, ఎందుకు శాసన మండలిలో ఎందుకు అంత స్పష్టంగా కొట్లాడినా అనేది మరి కాసేపట్లో మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను ఇదే ఇద్దరు పిల్లల నిబంధన అంశాన్ని ముఖ్యమంత్రి గారు శాసన మండలికి వచ్చినప్పుడు కూడా ఆయనకు ప్రతిపాదించిన సూచన చేస్తే ఆయన కూడా మాట్లాడండి ఈ మాట. ఆయన కూడా తీన్మార్ మల్లన్న గారు సూచన చేసినారు. మల్లన్న గారి సూచన నాకు మంచిగా అనిపించింది, ఈ నిబంధన ఎత్తేయాలని చెప్తా ఉన్నాడు అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. సో నేను ముఖ్యమంత్రి గారు ముంగడ పెడితే దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్పి వాళ్ళ నిన్న క్యాబినెట్లో చర్చించి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడం జరిగింది. మరి ఎందుకు చెప్పిన ఈ మాట, ఎందుకు చెప్పిన అంటే అదే రాదులే, ఓకే నువ్వు పంపిన నీ దాంట్లోకి పోయిందా, ఓకే రైట్. ఎందుకు చెప్పిన మాట అనేది చాలామంది అనుకుంటారు ఆడేదో మాట్లాడాలి కాబట్టి కాదు. దానికి తెలంగాణలో 42% రిజర్వేషన్కి అవినాభావ సంబంధం ఉంది. నేను ఆ సమావేశాల నుంచి ఎంతో కొంత నా వర్గాలకు ప్రయోజనాన్ని లాక్కరావాలని ప్రయత్నం చేసిన అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. ఈ బంధు దాకా వస్తాయిగా. తీన్మార్ మల్లన్న ఏం చేసిండు, బీసీ నాయకులు ఏం చేశారు, దీని గురించి మనం స్పష్టత రావాలి. ఫస్ట్ కులగణన చేసేటువంటి కార్యక్రమం ఉంది కదా, కులగణన చేసే కార్యక్రమంలో మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన ప్రారంభిస్తున్నామని 2024 ఫిబ్రవరిలో జీవో తీసుకొచ్చిండు. ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో తీసుకొచ్చి కరెక్ట్ ఏడాది నానబెట్టిండు దాన్ని. నేను పదే కులగణన చేయాలి, బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి అనేక వేదికల మీద వాదించిన, రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రెషర్ బిల్డ్ చేసినాం. నేను కానీ సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్గా ఉన్నటువంటి మురళీ మనోహర్ గారు కానీ ఇంకా మిగతా సంఘ సభ్యులందరూ కూడా పదే ఈ అంశాన్ని లేవనెత్తినాం. తద్వారా ప్రభుత్వం మీద ప్రెషర్ పెరిగింది. కేంద్ర నాయకత్వానికి కూడా ఎప్పటికప్పుడు ప్రెషర్ పెట్టడం ద్వారా కేంద్రం ఎంటర్ అయి కులగణన చేయమంటే అప్పుడు మొదలుపెట్టాడు. ఈ చేసిన కులగణనలో అసలు ఇళ్ళకే రాలేదని, అసలు మా ఇంట్లో సర్వే చేయలేదని అనేక వీడియోలు ఆధారాలతో బయటపెట్టిన ఇదే క్యూ న్యూస్లో. కులగణన చాలా తప్పులు తడకగా చేస్తూ ఉన్నారు. నేను కులగణన ప్రకటన రోజే ముఖ్యమంత్రి గారికి సూచన చేసిన, అయ్యా ఫస్ట్ నువ్వే కులగణనలో పాల్గొను, నిన్ను చూసి ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళందరూ యాక్టివ్గా పాల్గొంటారని చెప్పిన. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా కులగణన సక్సెస్ఫుల్ అయ్యేటట్టు చూడండి అని చెప్పిన. ఇవన్నీ సాక్ష్యాలు ఇందులో ఉంటాయి, మీరు చూడండి. ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పిన. కానీ అసలు ఎమ్యూనరేటరే రాలే చాలా ఇండ్లకు. హైదరాబాద్లో 20-25% కంటే ఎక్కువ కులగణన కాలే. ఎందుకు కాలేదు అంటే ఇది కంప్లీట్గా జానారెడ్డి, రేవంత్ రెడ్డి, రెడ్డి వర్గాలు ఆడినటువంటి డ్రామా. ఈ కులగణన సక్సెస్ అయితే ఇక్కడనే దెబ్బతిన్నారు చూడుర్రి. ఈ కులగణన సక్సెస్ అయితే కరెక్ట్గా డెడికేట్ కమిషన్ రిపోర్ట్ తయారవుతుంది. తర్వాత ఎంపారికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు పెంచే ఛాన్స్ వస్తుంది. కానీ ఈ కులగణననే తప్పుల తడక చేయాలనేటువంటి కుట్రకు అక్కడ ఈ రెడ్డి వర్గాలంతా ప్రయత్నం చేసినాయి. కులగణనలో మొదటి రోజు పాల్గొనాల్సినటువంటి రేవంత్ రెడ్డి చివరి రోజుల్లో పాల్గొన్నాడు. దాన్ని నిర్లక్ష్యంగా వదిలేసిండు, దాని మీద రివ్యూ కూడా చేయలే. మొత్తం అంతా అయిపోయిన తర్వాత
బీసీలకు 42% రిజర్వేషన్ అనేవి ముందే ప్రకటించారు, ఎంతమంది ఉన్నారో తర్వాత. కానీ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ లెక్కలు బయట పెట్టిరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదివిండు లెక్కలు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 56.33% అని చెప్పి ప్రకటించిండు. ఏది ఓసీల జనాభా మాత్రం 15.7 చిల్లర ఉందని చెప్పి లెక్కలు చెప్పారు. ఈ దొంగ లెక్కలని నేను అప్పుడే పసిగట్టి చెప్పిన. ఈ దొంగ లెక్కలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో అదే పుస్తకంలో తెలంగాణ జనాభా 4,22,00,000 మంది ఉన్నారని చెప్తుంది. అదే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కులగణన చేసి తెలంగాణ జనాభా 3,74,00,000 మంది అని చెప్తుంది. ఈ 50 లక్షల మంది ప్రజలు ఎట్టుపోయిర్రు అని అడిగిన నేను. ఇలా సమాధులు ఎక్కడున్నాయని అడిగిన, వీళ్ళ డెత్ సర్టిఫికెట్లన్నా చూపెట్టరు అని అడిగిన. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలే. అప్పుడు భయపడ్డాడు, వీడు దొరకబట్టిండు లెక్కలు దొరకబట్టిండని. నేను ఆబిడ్ చౌరస్తాలో కూడా ఛాలెంజ్ చేస్తా అని చెప్పి కులగణన పత్రాలను ఇదే మార్నింగ్ న్యూస్లో ఈడ దలగబెట్టిన. ఒకసారి ఉంటే వీడియోది. ఇదే కులగణన పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసపూరిత కుట్రను ఇదే న్యూస్ వేదికగా ఇక్కడే అగ్గిపెట్టి తగలబెట్టడం జరిగింది. నేనే తగలబెట్టి వాటిని ఇది మోసం, ఇది మా వర్గాల పట్ల మీకు ప్రేమ లేదని నిరూపితమవుతుందని చెప్పిన. వీటిని తగలబెట్టి కులగణన కాల్చివేత నేను చేసిన కార్యక్రమం కులగణన పత్రాలను కాల్చివేసే కార్యక్రమం చేసిన. వీళ్ళేం చేసిరు, బీసీ నాయకులు బొకేలు పట్టుకొని రేవంత్ రెడ్డి దగ్గరికి పోయారు. బొకేలు పట్టుకుని రేవంత్ రెడ్డి దగ్గరికి పాలాభిషేకాలు, సీఎం కాడికి పోయి పూల గుత్తులు ఇచ్చి పోటువలు దిగి ఎంత గొప్ప కార్యక్రమం చేస్తున్నావు అన్నారు. నేను ఎప్పుడైతే తలగబెట్టి ఇది తప్పుల తడక నిరూపించినో అప్పుడు వాళ్ళు మేల్కొని వాటిని చింపేసే కార్యక్రమం చేశారు. వాళ్ళే పోయిరు. నేనేమో దీని తలగబెట్టి ఏం జరుగుతుందో మోసం కుట్రను నేను పసిగట్టే ప్రయత్నంలో ఉంటే వీళ్ళిది. ఇక్కడ కులగణన చేసిన తర్వాత డెడికేట్ కమిషన్ ఉండాల్సిందే అనేటువంటి చర్చ మళ్ళీ లేవనెత్తి డెడికేట్ కమిషన్ లేదు, ఫస్ట్ నీకు బీసీ కమిషన్కే ఇచ్చేసిండు. బీసీ కమిషన్కే చేస్తే ఇది కుదరదు, ఇది నిలబడదు కోర్టులో అని చెప్పి ఆ రోజు కొట్లాడినాం. మొదటి దెబ్బ కులగణన డాటా సేకరణలోనే జరిగింది. ఇక్కడి నుంచి ప్రారంభమైంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి నాకు పంచాయతీ లేకుండే. నేను ఈ ప్రజలకు అన్యాయం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని నిలబడి ఇక్కడ పత్రాలు తగలబడితే రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పిండు. అనేక సందర్భాల్లో ఈ పార్టీ వాళ్ళే ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ పైన ఒత్తిడి తీసుకొచ్చి నన్ను ఇవాళ సస్పెండ్ చేయబోతా ఉన్నాడు అనేటువంటి మాట నాకు తెలుసు. ఏ రోజు చేయబోతా ఉన్నాడు, ఏం కథ అనేది ఏం చెప్పిండో కూడా తెలుసు. అట్లా రేవంత్ రెడ్డి ఏం చేసాడు, నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించాడు. తీన్మార్ మల్లన పార్టీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయమన్నందుకు సస్పెండ్ అయ్యాడు. ఈ ప్రజల కోసం సస్పెండ్ను నేను స్వీకరించినా కూడా ఐ డోంట్ కేర్ యువర్ సస్పెన్షన్ అని చెప్పిన. నేను నా ప్రజల పక్షాన్ని నిలబడతా అని చెప్పిన. పత్రాలను కాల్చివేసిన, నేను చేసిన పని, వీలు చేసుకొచ్చిన పని మళ్ళా మీకు ఇది తెలవాలా, దానికోసం చెప్తా ఉన్నా. కాల్చివేసి శాసన మండలిలో కొట్లాడినా. సస్పెన్షన్ తీర్మానం వలన సస్పెన్షన్ పార్టీ నుంచి. సస్పెన్షన్ పార్టీ నుంచి నాకు ఇక్కడ సస్పెన్షను, వీళ్ళకేమో సీఎం మర్యాదలు, అపాయింట్మెంట్లు కలుసుడు మర్యాదలు వీళ్ళకివి. నేనిక్కడనేమో మా వర్గాల ప్రజలకు నువ్వు మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి, నీది ద్రోహమైనటువంటి పార్టీ, నీది ద్రోహమైన నిర్ణయం అని చెప్పి నేను కొట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. మీకు కావాలంటే కూడా
ఇగో ఇక చూడండి, పుష్పగుచ్చాలు ఇచ్చుకున్నారు. మీరు చూడండి, పుష్పగుచ్చాలు ఇచ్చుకున్నారు. అదొకటే కాదు, ఇగో పుష్పగుచ్చాలు ఇచ్చుకున్నారు. వీళ్ళు ఆ పనిలో ఉన్నారు. నేనేమో నాది తప్పైతే నువ్వు సర్వే ఎందుకు చేశావు? కులగణన ఫేకు, నేను చేసిన పోరాటాలు చూడండి. కులగణన పత్రాన్ని వివరించిన మల్లన్న, కులగణన రిపోర్టును ఉత్సవోసి తగలబెట్టండి అని నేను పిలుపునిచ్చిన. ఇగో ఇవి చూడండి, ఇగో ఇగో నేను పత్రాలు తగలబెట్టిన ఇవి చూడండి. ఏం చేస్తా ఉన్నానో, నేనేం చేస్తా ఉన్నానో ఈ సమాజానికి తెలవాలా. ఈ సమాజానికి తెలవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళేమో పూల గుత్తులు అందుకుంటా ఉన్నారు. నేనేమో ఇక్కడ నా ప్రజలకు మోసం చేయడానికి బీజం పడ్డదని పసిగట్టి నేను కొట్లాడుతూ ఉన్నా. కొట్లాడుతూ ఆఖరికి దీని తర్వాత ఏం చేశారు? అసెంబ్లీలో బిల్లు పెట్టిరు. ఏమని? ఆర్డినెన్స్ కాదు, అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఫస్ట్, ఆ తర్వాత బిల్లు. ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దీని మీద ఆర్డినెన్స్ జారీ, దీంతో అయిపోయినట్టుగా. ఇక్కడ కులగణన చేయంగానే వీళ్ళంతా పాలాభిషేకాలు జిందాబాదులు కొట్టిరు. ఇక్కడ ఆర్డినెన్స్ జారీ అయింది. ఏది? బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో ఆర్డినెన్స్ జారీ చేసిరు. ఆర్డినెన్స్ను గవర్నర్కి పంపగానే మళ్ళా పాలాభిషేకాలు చేసిరు. పాలాభిషేకాలు, బుక్క గులాలు చల్లుకున్నారు. పాలాభిషేకాలు, మాదే విజయం, డాన్సులు, ఇవన్నీ చేసిరు. నేనేం చేసిన ఇది మోసం, దీనివల్ల కాదు, దీని ద్వారా రాదు అని చెప్పి బల్ల గుద్ది వాదించిన. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టిరు. అసెంబ్లీలో బిల్లు పెడితే అన్ని పార్టీ నేనేం మాట్లాడినో ఆ అసెంబ్లీలో ఇగో చూడండి, ఆడబెట్టు. మీడియాలో వాళ్ళే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే, పాలిటిక్స్ వాళ్ళే, సినిమా వాళ్ళే, ఐపీఎల్ వాళ్ళే, కాంట్రాక్టర్లు వాళ్ళే, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళదే, భారీ పరిశ్రమలు వాళ్ళవే, రియల్ ఎస్టేట్ వాళ్ళవే. మేము ఏడున్నాం సార్? ఇంకా మా బీసీలకు కంట్రోల్ బియ్యం, ఇందిరం మిల్లు, 2000 పింఛన్, ఆరోగ్యశ్రీ కార్డు, సస్తే రైతు బీమా. ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది, మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది. ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యమని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది రాజకీయాల కోసం కాదా? అందుకే ఈ వేదిక నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ వాటాల ద్వారానో ఈ కోటాల ద్వారానో కాదు అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో బీసీలు అధికారంలోకి వచ్చినప్పుడే వాళ్ళ బతుకులు మారుతాయని తమరి ద్వారా తెలియజేసుకుంటూ. చూసిరా ప్రజలారా, ఆ బిల్లు సందర్భంగా నేను మాట్లాడిన మాటలు మీ గుండెల మీద చేసుకో చెప్పండి. ఈ బిల్లుతో మాకు 42% రిజర్వేషన్ వస్తుందా? మమ్మల్ని మోసం చేయడానికి, మా ప్రజల్ని మభ్యపెట్టడానికి, మా జీవితాలతో ఆడుకోవడానికి మీరు డ్రామా ఆడుతున్నారని బల్ల గుద్ది చెప్పినది. అది చెప్పి కూడా 6 నెలలు అయితే ఉంది. ఆ మాట మండలిలో బల్ల గుద్ది చెప్పిన మాట. ప్రజలారా, ఆ రోజు నేను చెప్పింది ఈరోజు ఏమన్నా తప్పిందా? ఆ రోజు నేను చెప్పింది ఈరోజు ఏమన్నా తప్పిందా? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. తీన్మార్ మల్లన్న మండల్లో చెప్పింది ఏమన్నా తప్పిందా? ఎంత మోసం, ఎంత దగ, ఎంత కుట్ర. ఈ కుట్రల్ని నేను పసిగడుతున్నా అని, ఆడ కూర్చొని ప్రభుత్వం చేసే మోసాలను పసిగడుతున్నా అని చెప్పి తీన్మార్ మల్లన్నని పార్టీని సస్పెండ్ చేస్తే తీన్మార్ మల్లన్న ఏకాకైతాడు. తీన్మార్ మల్లన్నని ఇక ఫుట్బాల్ ఆడుకోవచ్చు అనుకోండు. నేను ఫుట్బాల్ ఆడడంలో భాగం రాలే, నేనే ఫుట్బాల్ ఆడడానికి వచ్చిన. నేను ఏది చెప్పినా అది కరెక్ట్ అయింది, ఏది కూడా తప్పుడు కాలే. ఇప్పటి వరకు చెప్తా ఉన్నా. రేపేం జరగబోతుందో కూడా చెప్తా కాసేపట్లో. సీఎం లింక్ పెట్టాది, ముగ్గురు పిల్లలు 100% అదే జరిగింది. లింక్ పెట్టు, ఓన్లీ సీఎంది ముగ్గురు పిల్లలు లింక్. ఇక్కడ జరిగింది అది.
నేను అసెంబ్లీలో బిల్లు పెడితే నేను గంట సేపు మాట్లాడి బల్ల గుద్ది వాదించి దీని ద్వారా రాదు, ఇది మోసం చేయడము, ఇది రాజకీయాల కోసం అని చెప్పిన ఈడ బిల్లు పాస్ అయింది. ఇక ఈ బిల్లు అయింది, వీళ్ళు ఏం చేసారు, ఈడ బిల్లు పాస్ కాగానే మళ్ళీ పాలాభిషేకాలు, ఎగురుడు దుంకుడు బుకగులాలు. పాలాభిషేకాలు చేసారు. మళ్ళా వీళ్ళేమో పాలాభిషేకాలు ఉన్నారు, నేనేమో జరుగుతున్న మోసాన్ని పసిగట్టి కాడ నేనున్నా. ఇక్కడ బిల్లు నేను మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఈ బీసీ బిల్లు మీద ఓటింగ్ జరిగితే కోదండరామ్ సార్ కలిసి నాకు తెల్లారంగా సభలో, నువ్వు ఇంత కొట్లాడితే బీసీల కోసం బిల్లు పెడితే నువ్వు ఓటింగ్లో పాల్గొనలేదు ఏంది అని అడిగింది నన్ను. నేను చెప్పిన బీసీ బిల్లుకు ఆ రోజే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, ఆ రోజే బీజేపీ ఇచ్చింది, ఆ రోజు ఎంఐఎం ఇచ్చింది, ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చింది, ఆ రోజు అందరూ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు. దానికి సిపిఐ కూడా ఇచ్చింది. సిపిఐ కానించి అందరు మద్దతు ఇచ్చారు బీసీ బిల్లుకు. నేను ఒకటి అడుగుతా ఉన్నా ప్రజలారా, ఊర్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైనాక ఎలక్షన్ ఉంటుందా? ఏమన్నా ఉండదు కదా. సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా ఒక్కడే సర్పంచ్ నిలబడ్డ తర్వాత ఎన్నికలు ఉంటాయనండి. కోదండరావు సార్ నన్ను అడుగుతాడు ఆ మాట, అంటే పరిహాసం కింద. ఇది నిలబడదని నాకు తెలుసు, ఇది కూలిపోయేదని తెలుసు, ఇది మోసం చేస్తున్నారని తెలుసు. ఈ పాలాభిషేకాలు చేసిన తర్వాత ఇది అయిపోయింది. ఇక 42% రిజర్వేషన్ వస్తుందని ఈ పత్రికలు కూడా మామూలు కోశ కాదు, ఇక ఓ ధూమ్ధామ్. ఈ మీడియా కూడా మనది కూడా, మీడియా మన మైండ్ని డైవర్ట్ చేయడానికి దిగుతుంది కదా. సూపర్ డూపర్ వచ్చి అని ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ బిల్ పాస్ అని అన్లా ఇన్లా. అరే ఇవి చూసి ఏదో ఒకరోజు నవ్వుకోవాల్సిందేరా మేమని అనుకున్నా. అసెంబ్లీలో బిల్లు పెడితే పాస్ అయింది. ఈ బిల్లు పాస్ అయిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు. ఏమని? ఇదే బిల్లు కాయిదాన్ని పట్టుకొని నేను ప్రధానమంత్రి దగ్గరికి అఖిల పక్షాన్ని దొలకపోతా అని చెప్పిండు. అన్ని పార్టీల లీడర్లను దొలకపోయి ప్రధానమంత్రిని ఒప్పించి దీన్ని 9th షెడ్యూల్లో పెట్టించే ప్రయత్నం చేస్తా అనేటువంటి విధంగా ఆయన చెప్పిండు. కానీ ఈ బిల్లు పాస్ అయిన తర్వాత కాయిదాలు ఆడబారేసి వెళ్ళిపోయాడు. కాయిదాలు ఆడబారేసి కనీసం అఖిల పక్షాన్ని రండి పోదామని కూడా చెప్పలే. ఎందుకు? నిజంగా నరేంద్ర మోడీ గారు ఒప్పుకుంటాడా ఏందనేటువంటి పరిశాన్ ఉండే వీళ్ళకు. ఈ బిల్లు పనికిరాని బిల్లు పాస్ కావాలి, కానీ నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్ రావద్దు అనేది వీళ్ళ కుట్ర. గవర్నర్కు పంపిరు. నేను వైపు చెప్తానే ఉన్నా, అరే దీంతో రాదురా మయ్యగాని పాలాభిషేకాలు ఆపుర్రా, మీ దండం పెడతారా, ఇది మోసం రా, ఇది కుట్రరా, ఇది దగారా అని చెప్పి మొత్తుకున్నా నేను ఇదే వేదిక మీద నుంచి. అట్టెట్టుంటుంది అని ఒక ఆయన, జానారెడ్డి నువ్వు ఇంట్లో కూర్చొని ఇదంతా నడిపినావు, నువ్వు ఇంట్లో కూర్చొనే నీ రెడ్డి జాగృతికి డబ్బులు ఇచ్చి కథంతా చేసినావు. ఈ అసెంబ్లీలో బిల్లు పెట్టి తర్వాత జీవో నెంబర్ 9 విడుదల చేసిరా. జీవో 9 విడుదల చేసిరు. జీవో 9 విడుదల చేస్తే ఇది బలహీనమైన జీవో అని చెప్పినా, ఇది బలహీనమైన జీవో, అసలు దీంట్లో ఎక్కడ కూడా ప్రమాణాలు పాటించలేదు, ఈ కులగణన చేసిన డెడికేట్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టలేదు, ఎంపారికల్ డాటా ప్రజల క్షేత్రంలో లేదు, దానిపైన ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదు, కాబట్టి ఇది నిలబడదని చెప్పిన. నిలబడదంటే ఈ జీవో నెంబర్ 9 రాగానే మళ్ళా పాలాభిషేకాలు చేసిరు. మళ్ళా పాలాభిషేకాలు చేస్తుంటే అది చూస్తూ ఉంటే, అది చూసి నా ప్రజల్ని చూస్తూ ఉంటేనేమో నా గుండె తరక్కపోతూ ఉంది. ఎంత అమాయకమైన ప్రజల్ని ఎంత తెలివిగా మోసం చేస్తూ ఉన్నారో చూడని చెప్పి గుండె తరక్కపోతూ ఉంది. అప్పుడు కూడా చెప్పిన, ఈ జీవో నెంబర్ 9 కోర్టులో నిలబడదు అని చెప్పిన, కోర్టులో నిలబడదని చెప్పిన. ఇగో ఈ జీవో నెంబర్ 9 నిలబడదని చెప్పిన ఆ రోజే ఇగో నేను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తర్వాత మండలిలో చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇది దొంగ లెక్క. బీసీ ప్రజలారా అర్థమైపోయింది, వీళ్ళు మనకు న్యాయం చేయడానికి కానీ లేకపోతే మనకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కానీ మన లెక్కలు తీయడానికి వీళ్ళకి ఇష్టం లేదు.
ఇవన్నీ దొంగ లెక్కలు. ఈ లెక్కలకు సంబంధించి నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది బీసీ ప్రజానికానికి. 160% మంది ఉన్నటువంటి బీసీలను కేవలం 46% మంది మాత్రమే హిందూ బీసీలు చూపించి బీసీల లెక్కను తొక్కిపెట్టి 8% ఉన్నటువంటి వాళ్ళని 15%గా ఉన్నట్టుగా ఓసీల లెక్క చూపించినందుకు నిరసనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా. ఇవి బీసీ ప్రజలను మోసం చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ చట్టం, ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో నేను మొదటి నుంచి వీళ్ళ కుట్రని పసిగడుతూ చెప్పుకుంటూ చేసుకుంటూ వస్తూ ఉన్నా. ప్రజలారా, నేను లొల్లి పెట్టిన తర్వాత మళ్ళీ సర్వే అని చెప్పింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పిల్లలు చదువుతున్న దానికి ఎంత చూసినా 4,20,00,000 ఉండాల్సినటువంటి జనాభా లెక్కల్లో 40 లక్షల మంది బీసీలను కనుమరుగు చేసి ఇలా బీసీల జీవితాలతోటి బీసీల భవిష్యత్ తోటి ఆటలాడుకుంటూ బీసీలను అవమానపరిచినటువంటి ఈ నివేదిక దొంగ లెక్క. ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తర్వాత మండలిలో చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇది దొంగ లెక్క. ఈ లెక్కలకు సంబంధించి నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది బీసీ ప్రజానికాన్ని. 160% మంది ఉన్నటువంటి బీసీలను కేవలం 46% మంది మాత్రమే హిందూ బీసీలు చూపించి బీసీల లెక్కను తొక్కిపెట్టి 8% ఉన్నటువంటి వాళ్ళని 15%గా ఉన్నట్టుగా ఓసీల లెక్క చూపించినందుకు నిరసనగా దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా. బీసీ ప్రజలను మోసం చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ చట్టసభలో తగలబెడతా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యూమరేషన్ చేయించుకోవడానికి లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి మళ్ళా కులగణన చేస్తామని మళ్ళా డ్రామా ఆడి మళ్ళా క్లోజ్ చేశారు. సో ప్రజలారా, ఇక్కడ నేను క్లియర్గా జీవో నెంబర్ 9 నేను చెప్పిందేమో జీవో 9 ఏది జీవో నెంబర్ 9 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగానే జీవో 9 విడుదల చేయగానే వీళ్ళు పాలాభిషేకాలు చేసిరు. నేనేమో ఇటువైపు జీవో ఇచ్చి మళ్ళీ రెడ్లను హైకోర్టుకు తోలిస్తారు వీళ్ళని చెప్పిన అన్నట్టుగానే బుట్టంగారి మాధవరెడ్డి అనేటువంటి పిల్లగాన్ని, ఆ రెడ్డి జాగృతి పిల్లగాన్ని హైకోర్టుకు తోలిచ్చారు జానారెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి. దీనికి ఎగనిస్ట్గా పంపించారు. పంపిస్తే నేను వెంటనే ఇంప్లీడ్ అయినా. ఎందుకంటే జీవో ఇచ్చినోడు రేవంత్ రెడ్డి, ఈ జీవోకు ఎగనిస్ట్గా కోర్టుకు పోయినటువంటి వ్యక్తి బుట్టంగారి మాధవరెడ్డి, ఆ తర్వాత ఈ జీవో నిలబడాలని వాదించేటాయనేమో సుదర్శన్ రెడ్డి, ఈ జీవో వద్దు అని వాదించేటాయనేమో మయూర్ రెడ్డి, వినటాయన్నేమో జడ్జి గారు ఇంకో రెడ్డి. వీళ్ళేమైనా కుట్ర చేస్తురా అని వెంటనే నేను ఇంప్లీడ్ అయిన దాంట్లో. నేను ఒక్కరిని ఇంప్లీడ్ అయిన తర్వాత 70 మంది ఇంప్లీడ్ అయ్యారు. మళ్ళా 70 మంది ఇంప్లీడ్ అయ్యి ఈ జీవోను హైకోర్టులో 2 రోజుల పాటు జరిగితే హైకోర్టు బయట కూడా చెప్పిన, హైకోర్టులో విచారణ తర్వాత జడ్జిమెంట్ రాకముందుకే బయటకు వచ్చి చెప్పిన, ఇది మోసం, దగా, కుట్ర, ఇది నయవంచన, ఇది నిలబడదు, ఇది నిలబడేది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా రాజీనామా చేయాలి ఈ తప్పుడు జీవోల ద్వారా మమ్మల్ని మభ్యపెడుతున్నందుకు అని చెప్పిన హైకోర్టు బయట కూడా ఉంటుంది. చూడండి, మీడియాలో నేను మాట్లాడిన మాట. ఏమైంది హైకోర్టులో వీళ్ళు ఇయ్యంగానే ఇక వీళ్ళు వేయాల్సింది మాధవరెడ్డిని మాట్లాడి అది అది ఏమంటారు విడ్రా చేసుకుంటే అయిపోతుంది. అది కూడా చెప్తా. హైకోర్టు స్టే ఇచ్చేసింది జీవో నెంబర్ 9. అప్పుడు వీళ్ళు ఏమంటారు, అప్పుడు ఈ సంఘాలలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది, ఇక్కడ ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారు ఏమంటాడంటే ఖబర్దార్ కాంగ్రెస్ అంటాడు. ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు ఏమంటాడు, ఖబర్దార్ బీజేపీ అంటాడు. వీళ్ళు ఖబర్దార్ కాంగ్రెస్ అని ఈయన అంటాడు, ఖబర్దార్ బీజేపీ అని ఆయన అంటాడు. రేవంత్ రెడ్డి మంచిగానే ప్రయత్నం చేసిందని ఈయన అంటాడు, ఈయననేమో జీవో నా వల్లనే వచ్చిందని ఈయన చెప్తాడు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ స్టే వచ్చింది. ఇక్కడ స్టే వస్తే సుప్రీంకోర్టు కురికినాం, కనీసం కాపాడుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందేమో అని
నానా ప్రయత్నాలు చేసినందుకు సుప్రీంకోర్టు కురికినాం. సుప్రీంకోర్టులో కూడా ఇంప్లీట్ కావాలని పైన అన్నీ రెడీ చేసుకున్నాం. ఆ టైంకి సుప్రీంకోర్టులో కూడా నీ హైకోర్టులో విచారణ జరుగుతూ ఉంది కదా, నువ్వు ఆడికే పో అంటే హైకోర్టు స్టే ఇచ్చింది. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతే మళ్ళీ నువ్వు ఆడికే పో అని చెప్పేసింది. ఇప్పుడు ఇక్కడ ఈ కుట్ర, ఈ బీసీలకు సంబంధించినటువంటి 42% కుట్ర, అసలు కుట్రదారులు ఎవరు ఈడ తేలాలి. దీంట్లోనేమో ఇక్కడ స్టే ఇవ్వగానే తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఎందుకు ఇచ్చింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ? నువ్వు బలహీనమైనటువంటి జీవో ద్వారా, బలహీనమైన బిల్లు ద్వారా నువ్వు ప్రజల్ని మోసం చేస్తున్నావు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మేము బంద్కు పిలుపునిచ్చి బొమ్మలు తలగబెట్టించినాం. రోడ్ల మీద అనేక బొమ్మలు తలగబెట్టించినాం. దానికి ఇగో అనేకమైనటువంటి బొమ్మలు తరగబెట్టించి ఎక్కడికక్కడ ఆందోళనలు చేసింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మా కార్యకర్తలంతా ఎక్కడికక్కడ ఆందోళనలు చేసి ఇప్పుడా మొన్నటిదా ఎక్కడికక్కడ ఆందోళన చేసి ఎక్కడికక్కడ ఆందోళన చేసి మేమేమో బొమ్మలు తలగబెట్టి ఇగో నిరసనలు వ్యక్తం చేసి ఎక్కడికక్కడ రోడ్ల మీద మా కార్యకర్తలు మేమందరం కూర్చొని ఇగో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పడితే ఇగో మా ప్రజలంతా రోడ్డు మీదకి ఎక్కి కార్యకర్తలంతా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు తలగబెట్టి ఎక్కడికక్కడ మేము నిరసన చేసినాం. ఎందుకు? బలహీనమైనటువంటి జీవో ద్వారా మమ్మల్ని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మమ్మల్ని మోసం చేస్తుందని చెప్పి మేము క్లియర్గా రోడ్డు ఎక్కినాం. ఇక్కడ అసలు కుట్రదారులు ఎవరు ఇది తేలాలి కదా. అసలు ఈ 42% బీసీ రిజర్వేషన్లు రాకుండా కుట్ర చేసినోడు ఎవడు? ఒకటి కాంగ్రెస్ ప్లస్ రెడ్లు. వీళ్ళు ఏం చేసిరు? కులగణన దగ్గర నుంచే తప్పుల తడకలతోని మోసాలతోటి డెడికేట్ కమిషన్ను తూతూ మంత్రంగా నియమించి బలహీనమైన జీవో దారి చేసి వీళ్ళు నెంబర్ 1 కుట్రదారులు. రెండోది బీజేపీ ఏం చెప్పింది? అసెంబ్లీలో మద్దతు ఇచ్చింది. ఇచ్చి అందులో ముస్లింలను కలిపారు కాబట్టి మేము రిజర్వేషన్కు వ్యతిరేకం. వీళ్ళు ఉత్తరప్రదేశ్, గుజరాత్లో ఇక్కడ ఇచ్చుకుంటారు. మళ్ళా ఇక్కడికి వచ్చేసరికి నిజంగా ఈ బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రభుత్వం చేసిన బిల్లును పాస్ చేయించి గవర్నర్ మీద ఒత్తిడి చేయించి గవర్నర్ను ఆలబెట్టింది కదా బీజేపీ వాళ్ళే. గవర్నర్ దగ్గర ఒత్తిడి చేయించి సంతకం పెట్టించి ఢిల్లీకి తీసుకుపోయి అయ్యా మమ్మల్ని 8 మందిని గెలిపించారు ఎంపీలను, మేము 8 మంది ఎమ్మెల్యే 10 మంది ఉన్నాం, మేము తీసుకొని పోతాం, నరేంద్ర మోడీ గారి దగ్గర కూర్చుంటాం, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది ప్రజలకు, మేము తీసుకొని పోయి ఇది 9th షెడ్యూల్లో పెట్టిస్తామని తీసుకుపోవాలి కదా. తీసుకపోకుండా అసెంబ్లీలో మద్దతు ఎందుకు ఇచ్చారు వీళ్ళంతా? అది ముంగడబడదని ఇచ్చారు, అది కొనేలేదు కాదు కాబట్టి అని ఇస్తా ఉన్నారు. ఇక్కడ బీజేపీ పార్టీ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించేది ఉంటే దాన్ని నిర్వహించకుండా డ్రామా ఆడింది. రెండవ కుట్రదారులు భారతీయ జనతా పార్టీ. మూడో కుట్రదారులు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా బీఆర్ఎస్ పార్టీ 33-23 తీసుకొచ్చారు గతంలో. ఎట్లా అంటే అసలు ఈ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి అంశంలో జరుగుతున్న కులగణనలో కేటీ రామారావు, కేసీఆర్, వీళ్ళు హరీష్ రావు పాల్గొనలేదు. వీళ్ళు కులగణనలో పాల్గొనకుండా దాన్ని ఆయాలనే మోసం చేయాలనేటువంటి కుట్రలో వీళ్ళు భాగస్వాములైనారు. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ ముగ్గురు కుట్రదారులు వీళ్ళని ఎప్పటికప్పుడు జోక్కుంటూ వస్తూ ఉన్న సంఘాల నాయకులు. ఇందులో ఉన్నటువంటి బీసీలు, ఇందులో ఉన్న బీసీలు ఇలా పాలాభిషేకాలకే సరిపోయారు. పాపం వాళ్ళు కుట్రదారులు కాదు కానీ ఎడ్డి శాస్త్రాలు. దీంట్లో ఇలా కుట్రలో భాగస్వామ్యం అయ్యారు. ఇలా కుట్రలో భాగస్వామ్యం అయితే ఇప్పుడు ఈ సంఘాల వాళ్ళు బంధుకు పిలుపునిచ్చినాయి. బంధుకు పిలుపునిస్తే వీళ్ళు బంధుకు మద్దతు చేస్తారు, వీళ్ళు బంధుకు మద్దతు ఇస్తారు.
సిపిఐ కూడా ఇస్తుంది, సిపిఐ కూడా ఇక ఆఖరికి సిపిఐ కూడా బంద్కు మద్దతు, సిపిఐ సిపిఎం అందరు ఇస్తున్నారు. వీళ్ళు కూడా బంద్కు మద్దతు ఇచ్చారు. మరి ఇలా దొంగేవాడయా? ఇక అన్ని పార్టీలు అయిపోయినట్టే దాదాపు. ఇక బంద్కు మద్దతు ఇవ్వాల్సింది ఒక బుట్టంగారి మాధవరెడ్డి ఒక్కడే ఉన్నాడు. ఇక అంతే. ఎవరైతే ఏ పిల్లగాడైతే బీసీలకు రిజర్వేషన్ రావద్దని చెప్పి కోర్టుకు పోయిండో ఆ పిల్లగాడే గారు ప్రకటన చేసి బంద్కు సంపూర్ణ మద్దతు అని ప్రకటిస్తే సంపూర్ణం అయిపోతుంది. ఎవరి మీద ఇది? ఈ పోరాటం ఎవరి మీద? ఎవరి మీద జరుగుతుంది పోరాటం? మీకు ఎవరి మీద అనుకుంటారు భయ్యా ఈ పోరాటం? ప్రభుత్వం కదా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కదా, ప్రతిపక్షాలు కదా. గవర్నమెంట్కు వ్యతిరేకంగానా, ప్రతిపక్షం పైననా, లేకపోతే వ్యక్తుల పైననా, వ్యవస్థపై, దేని మీద ఈ బంద్? దేనికోసము? ఎవరి మీద చేస్తున్నారు అసలు? ఎవరి మీద చేస్తున్నారు? ఎందుకోసం చేస్తున్నారు? ఒక్క నిమిషం ఆలోచించండి మీరు. అసలు బంద్ ఏంది, కథ ఏంది? ఈ బంద్ దేనికోసం అర్థమవుతుందా కనీసం? కుట్రదారులంతా కలిసి మద్దతు ఇస్తుంటే బంద్ జరిగితే మళ్ళీ వాళ్ళ ట్రాప్లో ఉన్నట్టు కదా. వీళ్ళు మద్దతు ఇచ్చుడేంది? వీళ్ళకు వ్యతిరేకంగా జరగాలి కదా మా బంధు. బంధు ఈ ముగ్గురు కుట్రదారులకు వ్యతిరేకంగా బంధు జరగాలి. కానీ ఈ ముగ్గురు కుట్రదారులు మద్దతు ఇస్తే బంధు జరగడం ఏంది? ఈ ముగ్గురు కుట్రదారుల దగ్గరికి మన బీసీ నాయకులు పోయి బంధుకు మద్దతు ఇవ్వమని కోరుడేంది? ప్రభుత్వమే బంధు ప్రకటిస్తాయేనా? ప్రభుత్వమే బంధు ప్రకటిస్తుందేనా? అధికార పార్టీ బంధుకు పిలుపునిస్తుందా? ఏనా చరిత్ర ఉందా? రైట్, ఇచ్చిరు. ఈ బంధు ఎవరి మీద అనేది వాళ్ళ క్లారిటీ లేదు. కానీ ఏంది ఈ రాజకీయ పార్టీలు తీసుకుంటున్న నెక్స్ట్ స్టెప్ ఏందనంటే, ఇక చూడ్రి ఈ బంద్ తర్వాత జరిగే పరిణామాలు. బంద్ తర్వాత పార్టీ పరంగా 42 ఉంటారు. ఇప్పుడు ఈ బంధును నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు ఉన్నారుగా, వీళ్ళందరూ కలిసి సంఘాలు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇలా పార్టీల దగ్గరికి బంద్ సక్సెస్ చేసినందుకు మీకు ధన్యవాదాలని పూల గుత్తేలు తీసుకొని పోతారు. పోయి ఇక మీరు అన్లాడే కాడికి అన్లాడారు, మీ శక్తి వంచన లేకుండా మీరు కృషి చేసారు, మీరు గొప్పవాళ్ళు అని చెప్పి 42% టికెట్లు ఇరి మాకు సరిపోతుంది అని చెప్పేసి అని వీళ్ళతో చెప్పిస్తారు. మనకేం కనిపిస్తుంది బయట నుంచి? వీళ్ళే పోయి అడిగిరేమో అనిపి, కానీ వీళ్ళతో చెప్పించేది వీళ్ళే. దిగ్విజయంగా ఈ బంద్ తర్వాత ఈ 42% అనేటువంటి రిజర్వేషన్లను జీవ సమాజ్ చేసే కార్యక్రమానికి ఇప్పుడు పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామా ఈ కుట్రదారులంతా. ఈ కుట్రంతా దాని మీదనే జరుగుతూ ఉంది. 42% నీవు నేను పదే చెప్పిన, మీ పార్టీలు పెట్టే బిచ్చపు సీట్లు మాకు ఎక్కర్లేదు, వాటాగా మా ప్రజలకు రావాల్సినటువంటి బాజప్తా రిజర్వేషన్లు రావాలని చెప్తా ఉన్నా. పార్టీ పరంగా ఇస్తే నష్టమే, ఇంకా పార్టీ పరంగా ఇచ్చినా కూడా నష్టమే. ఆల్రెడీ మనం ఎగ్జిస్టింగే చాలా 50%. కానీ ఈ పార్టీలు వీళ్ళని ప్రేరేపించి మీరు ఇట్లా రర్రి, మేము ఇట్లా వస్తామని చెప్పి వీళ్ళ దగ్గర దోలి మేమంతా మళ్ళా వెర్సీలంతా గూడుపుటాని అగ్రవర్ణ పార్టీలంతా చేసేటువంటి కుట్ర ఇగో ఇది. కాదు, ఇక్కడ ఒక మాట చెప్పుండ్రు వాళ్ళు ఒకవేళ పార్టీ పరంగానే 42% టికెట్లు వచ్చేది ఉంటే ఈ బంధులు ఎందుకయ్యా? ఈ బంధులు ఎందుకు? ఈ కథ ఎందుకు? కార్ఖాన ఎందుకు? ఈ బిల్లులు ఎందుకు? ఆర్డినెన్స్లు ఎందుకు? చర్చలు ఎందుకు? ధర్నాలు ఎందుకు? ఒక పని చేయమని చెప్దాం. ఏమైందంటే అసలు యాక్చువల్గా 3 పార్టీలు ఉన్నాయి కదా, 3 పార్టీలు పార్టిసిపేట్ చేస్తాయి కదా ఇప్పుడు ఎలక్షన్లలో. వీళ్ళు ఏం చేయాలంటే 42% పార్టీ పరంగా అంటున్నారు కదా, ఇప్పుడు ఈయనొక దగ్గర కాదు కథ, అందరు కలిసి 42% ఉన్నాయి కదా, అది అయ్యేది కాదు, పోయేది కాదు. కానీ దీన్ని చేయగలిగితే అంటే ఈ మూవ్మెంట్ ను బొందబెట్టడానికి ప్రారంభమైనటువంటి మరో కుట్ర ఇది. ఇక్కడ మరి మల్లన్న ఏంది, దీని పాత్ర ఏంది? తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏం చేయాలి, ఏం చేయబోతుంది? బంధు అనేటువంటి కార్యక్రమం ద్వారా దీని ప్రయోజనం ఇట్లా ఉంది. బంధు అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లో చర్చ జరుగుతుంది, ప్రజల్లో బీసీ వాదం పైన చర్చ జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన మాత్రం మా ఇంటలెక్చువల్ గ్రూప్ కానీ మేమందరం కానీ లేకపోతే మా రాష్ట్ర నాయకత్వం ఒక చర్చ జరుగుతుందని తీసుకున్నాం. సో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఫస్ట్ మా కార్యకర్తలకు నేను ఒక సూచన చేస్తా ఉన్నా. మన పార్టీ వాట్సాప్ ఛానల్ ఉంది కదా,
వాట్సాప్ ఛానల్ ఉంది కదా మన పార్టీది, ఇగో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని వాట్సాప్ ఛానల్ ఉంది కదా, ఈ వాట్సాప్ ఛానల్లో నేను ఒక పోల్ పెడతా ఉన్నా. ఎందుకంటే మాకే అభిప్రాయం ఉన్నా మాకు కార్యకర్తల మాటే, కార్యకర్తల ఆదేశమే శిరోధార్యం మాకు. కాబట్టి నేను ఒక చిన్న పోల్ పెడతా ఉన్నా వాట్సాప్ గ్రూప్లో. వాట్సాప్ గ్రూప్ పోల్ అయిపోయిన తర్వాత ఇంకో గ్రూప్లో మాట్లాడుకుందాం. ఈ వాట్సాప్ ఛానల్లో పోలింగ్లో పాల్గొనండి. పోల్ పెడతా ఉన్నా. ఫస్ట్ కార్యకర్తల అభిష్టం మేరకే దీన్ని భావజాల వ్యాప్తి కోసం వాడదామా వద్దా అనేటువంటి అంశంలో ప్రజలలో అన్యాయం జరిగిందనే దానిపైన చర్చ జరగడం కోసం అసలు యాక్చువల్గా ఒకవేళ మనం చేయాలనుకుంటే చర్చ జరగడం మాత్రమే జరుగుతుంది, ఇంకేం పెద్దగా ఉండదు అక్కడ. అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చుడు ఏందో అర్థం కాదు అసలు. వాళ్ళు బంధు పిలుపునిచ్చుడు. ఇదివరకు వస్తారు బీఆర్ఎస్ వాళ్ళు పోయి ధర్నా చౌక్లో ధర్నా చేసినట్టున్నది కథ. ధర్నా చౌక్ ఎత్తేసిన వాళ్ళు. ఎస్, ఇక్కడ దీంట్లో పోల్ పెట్టుకోవడం జరిగింది. రేపు తలపెట్టిన తెలంగాణ బంద్కు మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలపాలా వద్దా? ఫస్ట్ కార్యకర్తల అభిప్రాయం మేరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాట్సాప్ ఛానల్లో పోల్ను పెట్టింది. దీంట్లో నా కార్యకర్తల అభిప్రాయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి కార్యకర్తల ఒపీనియన్ ఫస్ట్ ఇక్కడ తీసుకుంటా ఉన్నాం. మా కార్యకర్తలు ఓటింగ్లో పాల్గొంటూ ఉన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాట్సాప్ ఛానల్, దీంట్లో కార్యకర్తల ఒపీనియన్ నాకు ఇంపార్టెంటు. ఎందుకంటే వాళ్ళు నాతో పాటు అడుగులో అడిగేసి ఉద్యమంలో ఉండి అహోరాత్రులు కష్టపడుతూ ఈ బీసీ సమాజం కోసం, అణగారిన వర్గాల కోసం పోరాటం చేస్తున్నటువంటి బిడ్డలంతా ఈ వాట్సాప్ ఛానల్లో ఉన్నారు. వాళ్ళ అభిప్రాయమే రాష్ట్ర పార్టీ అభిప్రాయం. అదే ఫైనల్. వాళ్ళ అభిప్రాయమే రాష్ట్ర పార్టీ అభిప్రాయం. అందుకోసమే ఇందులో పోల్ పెట్టిన చూద్దాం. వాట్సాప్ ఛానల్లో ఉన్నటువంటి బంద్కు మద్దతు తెలపాలన్నా వద్దా? బంద్కు రేపు తలపెట్టిన తెలంగాణ బంద్కు మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలపాలా వద్దా? మద్దతు తెలపాలనుకునే వాళ్ళు ఇక్కడ, మద్దతు వద్దు అనుకునేటువంటి కార్యకర్తలు ఇక్కడ తమ ఒపీనియన్ని పోల్లో పాల్గొంటూ ఉన్నారు. ఒకసారి ప్రజల అభిప్రాయాన్ని ఈ ఛానల్ ద్వారా తెలుసుకుందాం. ఎందుకు ప్రజలు కాదు, మరీ ముఖ్యంగా టీఆర్పీ పార్టీ కార్యకర్తలు, సైనికులు, వీరులు, టీఆర్పీ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వీరయోధులు పాల్గొంటున్నటువంటి కార్యక్రమం ఇది. దీంట్లో వాళ్ళ అభిప్రాయాన్ని చూద్దాం. మద్దతు తెలపాలని ఎక్కువ అంటున్నట్టున్నారు. చూద్దాం ప్రజా అభిప్రాయాన్ని. ఇప్పటికి వచ్చిన ఓట్లయితే అట్లా కనిపిస్తున్నాయి. మీరు ఎలాంటి ఆదేశం ఇచ్చినా ఇది కార్యకర్తల సంక్షేమం, కార్యకర్తల ఆలోచన మేరకు నడిచేటువంటి పార్టీ కాబట్టి మీ అభిప్రాయాన్ని శిరసావహిస్తుంది పార్టీ. రేపు తలపెట్టిన తెలంగాణ బంద్కు మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలపాలా వద్దా అనేటువంటి అంశంలో కార్యకర్తలు, మెజారిటీ కార్యకర్తలు మద్దతు తెలపాలి అని చెప్తా ఉన్నారు. మద్దతు వద్దు అని కొద్దిమంది చెప్తా ఉన్నారు. అయితే మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకే పార్టీ నడుచుకుంటుంది. మెజారిటీ ప్రజల అభిప్రాయమే కాబట్టి ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాట్సాప్ ఛానల్లో ప్రజా అభిప్రాయాన్ని కోరినప్పుడు వాళ్ళు దాదాపుగా ఎక్కువ మంది, అంటే దాదాపుగా 90% మంది మద్దతు తెలపాలి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. మద్దతు తెలుపుతాము. ఇది కార్యకర్తలకు మాట చెప్పి ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకుంటా నేను. లింక్ ఉండే
రైట్. ఇక్కడ కూడా వ్యూవర్స్ ఎవరైతే లైవ్లో ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఇందులో కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఉంటారు కాబట్టి వీళ్ళందరి అభిప్రాయాన్ని కూడా ఒకసారి చూద్దాం. రేపు తలపెట్టిన తెలంగాణ బంద్కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలపాలా వద్దా? మీ ఒపీనియన్ ఇక్కడ మద్దతు తెలపాలనుకునే వాళ్ళ పైన, మద్దతు వద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అంటే ఈ బంద్ విషయంలో ఇంతసేపు చెప్పిన కదా ఏం జరిగిందనేది ఆ క్లారిటీ మాకుంది. కానీ ఈ వాదాన్ని, ఈ బీసీ వాదాన్ని పల్లెకు విస్తరించడం కోసం చర్చ జరగాలి అనేటువంటి ఉద్దేశంతో, చర్చ జరగాలనే ఉద్దేశంతో, దాంతోపాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ 2-3 కండిషన్లు పెడతా ఉంది. ఈ బంద్లో 18 తారీఖు అంటే రేపు బంద్ కదా, మరి మల్లన్న ఇట్లా కుట్రదారుడు ఎవడంటే రేపు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎవడైతే ఆయన పార్టీ పట్టుకొని ప్రచారం చేస్తాడో వాడే ద్రోహి. రేపు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని బంద్ పెట్టాలి. ఎవడైతే జెండాలు పట్టుకొని తిరుగుతాడో వాడే బీసీల ద్రోహిగా మనం గుర్తుపట్టాలి. కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారు బంద్కు మద్దతు ఇచ్చారు కదా, రామచంద్రరావు గారు మీరు ఇచ్చారు కదా, ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు మీరు ఇచ్చారు కదా. రేపు అసెంబ్లీ నియోజకవర్గమైనటువంటి జూబ్లీ హిల్స్లో మీరు ఎన్నికల ప్రచారాన్ని బంద్ పెట్టండి. మీరు బంద్ పెట్టండి ప్రజలారా. రేపు ఎవడో అక్కడ ప్రచారం చేస్తాడో వాళ్ళ కుట్ర బయటపడుతుంది, మీరు చూడండి. రెండోది, ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ దక్కాలి, బీసీలకు అవకాశాలు దక్కాలని చెప్పి రామచంద్రరావు గారు మీరు కూడా మద్దతు ఇచ్చారు కదా. ఇటు బీఆర్ఎస్ నాయకులు కేటీ రామారావు గారు మీరు కూడా మద్దతు ఇచ్చారు కదా. సరే, కాంగ్రెస్ పార్టీ అంటే బీసీ అభ్యర్థిని పెట్టింది. ఇప్పుడు మీ పార్టీల నుంచి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఒక ఆయన రెడ్డి ఆయనకు, ఒక ఆయన ఖమ్మామకి ఇచ్చింది. మీరు ఫస్ట్ బీసీ అభ్యర్థులను పెట్టురు, అభ్యర్థులను మార్చురి, మీ చిత్తశుద్ధి బయటపడుతుంది. ఇప్పుడు బీసీ అభ్యర్థులను దించురు రంగంలోకి, మీ చిత్తశుద్ధి బయటపడుతుంది. ఇప్పుడు దించురి. మెజార్టీ ఓట్లు ఎన్ని ఉన్నాయి అక్కడ, ఎవరి ఉన్నాయి? 4 లక్షల ఓట్లు, మీ చిత్తశుద్ధి బయటపడుతుంది. దియండి ఫస్ట్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ, నీ ఒపీనియన్ చెప్పన్నా. రైట్. 179% మంది మద్దతు తెలపాలా వద్దా అంటే మద్దతు తెలపాలి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇది మద్దతు కాదు, మా నిరసనలో భాగంగా పాల్గొంటాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలారా, ఇది ప్రజలు కార్యకర్తల అభిష్టం మేరకు రేపటి బంద్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పాల్గొంటుంది. కానీ బంద్ మాత్రమే కాదు, ఈ కుట్రదారుల దిష్టి బొమ్మలు కూడా తగలబెట్టండి, ర్యాలీలు నిర్వహించండి. ఒక్క ప్రభుత్వ కార్యాలయం తెరవడానికి కూడా వీల్లేదు. రేపు అన్ని విద్యా సంస్థలు బంద్ పెట్టండి. ఏ విద్యా సంస్థ అయినా పొరపాటున తెరిచుంటే తర్వాత పరిణామాలకు మీరే బాధ్యులు. ముందే హెచ్చరిస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈ వాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఇదొక అవకాశంగా మాత్రమే చూస్తూ ఉన్నాం. దీని ద్వారా ఏమొస్తుందో మాకు తెలుసు. కానీ మీ అభిప్రాయానికి, కార్యకర్తల అభిప్రాయానికి, వ్యూవర్స్ ప్రజల అభిప్రాయానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ శిరసావహిస్తుంది. ఈ వాదాన్ని ప్రజల్లోకి చర్చ జరగాలని తీసుకుపోతా ఉంది. బీసీల ఆకాంక్ష కూడా బయటికి రావాలని కోరుతా ఉంది. ఎక్కడికక్కడ ఊర్లలో రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు బీసీలకు. వాళ్ళందరికీ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉంది. అలాగే ప్రజలారా, స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనండి, స్వచ్ఛందంగా పాల్గొనండి. ప్రభుత్వ కార్యాలయాన్ని బంద్ చేయండి. ప్రభుత్వ కార్యాలయాలు బంద్ కావాల్సిందే. బీసీ ఉద్యోగస్తులారా, ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా నడవడానికి వీల్లేదు. బీసీ పోలీసులకు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ బంద్ను అడ్డుకోవాలని ప్రయత్నం చేయకూడదు. మీరు ఆ ప్రయత్నం చేస్తే పోలీస్ స్టేషన్లో ముట్టడి కార్యక్రమం ఉంటుంది. అంతదాకా తెచ్చుకోకండి. పోలీస్ స్టేషన్లోనే ముట్టడించే రోజు వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఎట్లాగో మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయేది ఆడికే కాబట్టి పోలీస్ స్టేషన్లోనే ముట్టడించే పరిస్థితి వస్తుంది. ఎక్కడ కూడా వాహనాలు రోడ్డు ఎక్కడానికి వీల్లేదు. రేపు తెలంగాణ బంద్ బీసీల ఆకాంక్షల కోసం జరిగే బంద్గా మేము చూడాలి. మనమందరం కూడా చూడాలి. మన వాళ్ళ మధ్య చర్చ జరగాలి. కాబట్టి రేపటి తెలంగాణ బంద్కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ ఏది ఈ కార్యక్రమాలు చేస్తూ కాలు బంద్ అన్నారు. బంద్ కాదు, నిరసనతో కూడిన బంద్ నిర్వహించండి.
ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, విద్యుత్ కార్మికులు, సమస్త ప్రజలకు, సమస్త బీసీ ప్రజలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పిలుపునిస్తా ఉన్నా. ఈ భావజాల వ్యాప్తి కోసం, ఈ ప్రజల ఆకాంక్షలు చర్చనీయాంశం కావడం కోసం రేపటి బంద్ను విజయవంతం చేయండి. నేను మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికి చెప్తా ఉన్నా, ఎక్కడ కూడా ఒక వాహనం రోడ్డు ఎక్కడానికి వీల్లేదు. ఇది సీరియస్. ఇచ్చిరు కదా, ప్రభుత్వం కూడా బంద్కు మద్దతు ఇచ్చింది కదా. కానీ ఇక నేను చెప్తా ఉన్నా, ఒక్క జాతీయ రహదారి మీద కూడా వాహనం తిరగడానికి వీల్లేదు. నడవని చర్చ. ఇవాళ 78 సంవత్సరాల తర్వాత నా వర్గాల కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో పాల్గొనండి, అందరూ పాల్గొనండి. కాబట్టి ప్రజలారా, రేపటి బంద్కు మనమందరం కూడా పాల్గొనాలి. వాదం బలోపేతం కావడం కోసం చెప్తా ఉన్నా. అన్న, మన పార్టీ జూబ్లీ హిల్స్లో అభ్యర్థిని పెట్టాలి. ఇంకా 24 తారీఖు దాకా టైం ఉంది, చూద్దాం. కానీ ఎంత మోసం, ఎంత కుట్ర! ఇటువంటి కుట్రలు, కుతంత్రాలు ప్రజల అభిప్రాయం మేరకు రేపు తలపెట్టిన తెలంగాణ బంద్కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలపాలా వద్దా అంటే 80% మంది మద్దతుగా నిలబడండి అన్నా, లేకపోతే వాదం దెబ్బతింటదన్నా, లేకపోతే ఏమీ లేదని ఫెయిల్ అవుతుందన్నా అనేటువంటి అభిప్రాయం ప్రజల నుంచి వచ్చింది. కాబట్టి చెప్తా ఉన్నా, ఇది దీనికోసం వాదం 100% బలపడాలి. వాదం బలపడాలని చెప్తా ఉన్నా. మా ప్రజలు, మా కార్యకర్తలు కూడా దాదాపుగా మెజార్టీ కార్యకర్తలు బంద్కు మద్దతు తెలపండి అని ఆదేశించినారు. కార్యకర్తల అభిష్టం మేరకు, మా రాష్ట్ర పార్టీ నాయకత్వం నిర్ణయం మేరకు రేపటి బంద్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణంగా నిరసనతో కూడిన బంద్లో పాల్గొంటుంది. రైట్, మిగతా వార్తల్ని